అన్నా, అందరికీ నమస్తే అన్న. కులం, మతం ఇవన్నీ చెప్పి చాలా మంది నాటకాలు ఆడుతున్నారన్న. చిచ్చులు పెడుతున్నారన్న. నాకి ఐ లవ్ యూ హిందూస్, ఐ లవ్ యూ క్రిస్టియన్స్, ఐ లవ్ యూ ముస్లిమ్స్ అందరు నాకిష్టమన్న. నేను నమ్ముకున్నది, నేను చదువుతున్నది మనిషిని ప్రేమించాలని నేర్పిస్తుందన్న. కానీ ఈరోజు ఒక టీవీ5 మూర్తి గురించి మాట్లాడాలనిపిస్తుందన్న. ఒక మనిషి చనిపోతే డిగ్రేడ్ చేసి క్రైస్తవ్యులు అని చెప్పి ఇట్లా కొట్లాటలు పెడుతున్నారని ఒక 2-3 వీడియోలు తీసి చూపిస్తున్నావు అన్న. అది తీపిచ్చి అది చూపించి అవునన్నా ఆయన ఏమన్నాడన్నా, ఒక దొంగని, ఒక దుర్మార్గుని, ఒక కొట్లాడడానికి తెగించినోడిని అన్నీ నేను మారిపోయి మంచిగున్నా అన్నాడు. దాంట్లో తప్పేముందన్నా? దాంట్లో తప్పేడుందన్నా? ఆ వీడియోని డిగ్రేడ్ చేసి కుల మతాలను పెట్టి చిచ్చు పెట్టి జనాలు కొట్టుకొని చేస్తే నీకు అది కావాలన్నా? ఒక జర్నలిజం అంటే ఏం తెలుసా అన్న? ఎలాంటి వాడికైనా కులం మతం ఉండొచ్చు, కానీ ఒక జర్నలిజంకి కులం మతం ఉండొద్దు అన్న. దట్ ఈస్ జర్నలిజం అంటే. మాట్లాడుతున్నావు అన్న మూర్తి అన్న. ఒక మనిషి చనిపోతే ఆ మనిషి తాగుతాడని అసలు ఎట్లేస్తున్నావు అన్న? తాగుతాడని ఏసుడు వదిలిపెట్టానా? ఇంకో రెండో మాట చెప్తా, తాగుతాడని అన్నావు. ఒక డిఐజీ, ఐజీ పెద్ద పెద్ద ఎత్తున ఇవన్నీ చర్చలు జరుగుతుంటే నువ్వు ఎట్లా రిలీజ్ చేస్తావు అన్న? తాగుతాడని నీకెందుకు వచ్చిందన్న? ముందుగా ఒక పోలీస్ మీటింగ్ పెట్టి, ఒక ప్రెస్ మీడియాని పెట్టి సుమారుగా వాళ్ళ ముందర చెప్పాలా కదన్నా? నువ్వు ఎందుకు చెప్తున్నావు అన్న? కుల మతాల చిచ్చు పెట్టుతో నువ్వు కాదా అన్న? అన్న నిజం చెప్పుందా అన్న? ఇంకొక మాట, ఇది నీకు తెలియదా అన్న? హత్యనా యాక్సిడెంటా అని నీకు తెలియకుండానే ఇట్లా నువ్వు డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నావు అన్న. అన్న చదువుకున్నావు అన్న, జ్ఞానం ఉందన్న, మంచిగా ఉండన్నా. అవన్నా క్రైస్తవ్యం ఏముందన్నా? మన తప్పేముందన్నా? నేను తాగుతుంటే నేను మారనా? జై భీమ్. నేను తాగుతుంటే మారనా? తాగితోడు మారితే నీకు వచ్చింది బాధ ఏముందన్నా? నువ్వు డిగ్రేడ్ చేసి క్రైస్తవులు అని అట్లా చెప్పడం తప్పు కదన్నా. కొడితే పడుతున్నాం, తిడితే పడుతున్నాం అని చెప్పి ఇట్లా చేసి మాట్లాడొచ్చా అన్న? అన్నా నాకు వేరే ఏం నేర్పిస్తున్నావో నాకు తెలియదు కానీ అన్న, నేను చదివే గ్రంథం మనిషిని ప్రేమించాలని చెప్పిందన్న. అలా కులం లేదు, మతం లేదు, మనిషిని మనిషిగా ప్రేమించాలని నేర్పించిందన్న. కానీ ఇట్లా కొట్లాటలు పెట్టాలని నేర్పించలేదన్న. ఇలా వాళ్ళు కొట్లాడుతుంటే చూసి ఆనందించాలని నేర్పించలేదన్న. వాళ్ళ దగ్గర ప్రేమ కలిగి జీవించాలని నేర్పించింది. నన్ను తిట్టినా, నన్ను కొట్టినా, కానీ నేను ఒక్కొక్కసారి పడిపోతానా. ఎవరైనా ఒక మాట అంటే నేను రిటర్న్ అంట, నన్ను గలీజ్ మాట అన్నానంటే నేనంట. అప్పుడు నేను మళ్ళీ ఆలోచిస్తానా, తప్పు చేస్తున్నావు, నిన్ను అన్న కూడా నువ్వు పడినలా చెప్పాలా, ఎందుకు అంటున్నావు అని. నేను తిరిగేతుల దగ్గరకు అనుకుంటావా అన్న? నాకు ఫ్రెండ్స్ ఉన్నారన్న, హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారన్న. ఈరోజు నేను మాట్లాడుకుంటే నా మనసు ఒప్పుకుంటలే. అరే ఇంత జరిగినా నువ్వు నమ్ముతున్నావు. ఒక పాస్టర్ని చాలామంది ఇట్లా అట్లా అంటా ఈనోడు ఇన్ని వేస్తుంటే నేను నమ్ముకుంటున్నా. నా దేవుని గురించి చెప్పే మనిషి మీద ఎన్ని మాటలు మాట్లాడితే నాకు బాధ కలగదా అన్న? అదే నీకు కొన్ని వీడియోలు చూపించాలా అన్న? సరే అన్న, నువ్వు అన్నావు. నాకైతే హిందువులు అంటే నాకు ఇంకా ప్రేమ అన్న. నా కులం కన్నా నాకు హిందువులు అంటే చాలా ప్రేమ అన్న. నా కులం కంటే నాకు ముస్లిం అంటే చాలా ప్రేమ అన్న. ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నా. నిజంగా నేను ఆటో నడుపుకుంటూ ఉంటా, ఎంతోమంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా నేను మాట్లాడానన్నా. వాళ్ళ దగ్గర ఒక చిన్నవాడు కూడా తప్పు మాట్లాడానన్నా. వాళ్ళు అడుగుతారు, అరే ఎందుకురా ఇంత ఎవరని అంటే కూడా అన్నావు అంటే, నా లోపల ఉంటుంది నేనేంది, నా కథ ఏంది, నేను ఎట్లా తిరిగినా, నా బతికేంది అన్నది మంచిగా ఉండాలనే చెప్తా ఎవరికన్నా. అరే మరి ఇంత ఘోరంగా కేపాలను అయితే అబ్బా కేపాలు ఎవరో, నేను నిజంగా అంటే మొన్నటి వరకు అంటే నాకు ఇవన్నీ తెలియవు అన్న. నేను నిజంగా వాస్తవం అనుకుంటాను. ఇంకొకటి చెప్పాలంటే నాకు ప్రవీణ్ పగడాల ఎవరో కూడా తెలియదు అన్న. కాకపోతే ఆయన చెప్పిన స్పీచ్లు వింటుంటే అంటే అరే నాలాంటి అవినీతోనికే కొన్ని విషయాలు తెలుస్తాయి. అంతలా దేవుని విశ్వసిస్తున్న మనిషికి ఎన్నో విషయాలు తెలిసింటాయి కదా. కనీసం ఏమైనా
అంటే వెళ్తున్నప్పుడు దేవుడు ఆపిట్టడేమో కదా, ఎందుకు ఆగలేదు ప్రవీణ్ అన్న అని నా మనసులో బాధ అన్న. నార్మల్ పర్సన్ గురించి కూడా అంటే దేవుడు ఏదో ఒకటి తెలియజేస్తాడు, కానీ ఈయన పోతుంటే ఇట్లా జరుగుతుంది, ఆయనకి ఎట్లో లెక్క తెలిసింటది కదా, ఎందుకు ఆగలేదు అని ఒక బాధ అన్న. కాకపోతే ఇంకొక మాట చెప్తాన్నా, దేవుడు తీర్పు తీర్చాడన్న, తీర్చువాడు దేవుడు. దీని గురించి తీర్పు తీర్చుకోకుండా వదిలిపెట్టాడు. ఓపెన్ ఓపెన్ చెప్తున్నాను, ఒకవేళ తీర్పు తీర్చుకుంటే ఏమవుతుందో కూడా నాకు తెలుసా. ఒకవేళ దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. దేవుడు రోషం కలిగిన దేవుడన్నా. నేను నమ్ముకున్న దేవుడు అతిథి అంటే నీకు అది చెప్పకపోతే, నేను చదువుకుంటున్న విశ్వాసం నాకు తెలుసన్నా ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అన్నది. నా విశ్వాసం గురించి నేను నెగిటివ్ పీపులే అయినా నాకు ఈ భయం అన్న. దేవుడు అంటే చాలా భయం, నిజంగా అంటే దేవుడిని చాలా ప్రేమిస్తాను. ఇంకొక మాట చెప్పాలంటే నీకు ఇంకొక మాట చెప్తాను. బైబిల్ గురించి కొన్ని విషయాలు చెప్పాలని, బైబిల్ గురించి చెప్పడానికి కూడా అర్హత ఉన్న మనిషి అయితే కాదన్నా, కానీ ఒక విషయం చెప్తున్నానా. ఒకటో మ్యాటర్ ఏం చెప్తున్నా అంటే అన్న, దేవుడు అబ్రహాము, లోతు వీళ్ళు ఉన్నారు కదన్నా. లోతు ఒక పాపమైన ఒక చోటు ఉంటాడన్నా. లోతుని బట్టి దేవుడు తీర్పు తీరుస్తుంటాడన్నా. ఆ మొత్తం ఆ ప్రదేశాన్ని మొత్తం ధ్వంసం చేసేస్తా, లోతును కూడా ధ్వంసం చేసేస్తా అంటే నా తమ్ముడు నోడు అది అని చెప్పి దేవుడిని అడుక్కుంటాడన్న అబ్రహాము. ఒక్కడిని బట్టి తీర్పు తీర్చినాడన్న. ఒక్కడి ఇటు వచ్చేమని చెప్పుకో, నేను వదిలిపెట్టను. ఆ దేశం మొత్తం తాగి పాడు పనులతో ఉన్నారు వాళ్ళంతా, వదిలిపెట్టాడని చెప్తాడన్న. నీకు తెలుసా, ఇంకొక మాట చెప్పాలంటే అన్న, ఒక్క మనిషి గురించి కూడా తీర్పు తీర్చినాడన్న దేవుడు అప్పట్లోనే. ఇప్పుడు ఈయన గురించి తీర్పు తీర్చడాన్ని మాకున్న నమ్మకం ఉందన్న, కానీ నువ్వు ఆ నమ్మకాన్ని బేకమని ఈ విధంగా చేసి కేపాల్ ముఖం పలిగింది. ఎంత పేసినాడన్న కేపాల్ గురించి కూడా మాట్లాడుతున్నావు, న్యాయం గురించి మాట్లాడుతున్నాడు కదా. రాజేష్ మహాసేన ఉన్నాడు, ఆయనైతే ఎన్నో మాటలు అంటే నాకు తెలుసా అని అంటే మాట్లాడుతున్న మాటలు నేను గుర్తుపట్టలే నాన్న. మరి ఎంత జ్ఞానం లేని మనిషి నాన్న. చాలా తప్పుగా మాట్లాడే ఒక దైవ సేవకుడు అన్న తాగి చనిపోయాడంటే మనసు తట్టుకోలేకపోతుంది. అర్థమవుతుందా అన్ని నీకు? అంటే ఆయన తాగిండేమో కదా, తాగింటే మళ్ళీ ఫేస్ చూపించచ్చు కదన్నా. 3 చోట్ల మందు కొన్నాడు అని అంటారు. ఒక్కసారేమో ఆడ తాగిండు అట్లా జరిగింది అంటారు, రెండోసారేమో లారీ అది చూపిస్తూ, ఇంకోటి ముఖం తెలియదా అన్నా. తండ్రి తీర్పు తీరుస్తాడన్నా ఎవరి గురించి అయినా. కాకపోతే నువ్వు జాగ్రత్త అన్న, అట్లా మాట్లాడకన్నా బాధేస్తుంది. కానీ దేవునికి విరోధంగా మాట్లాడిన వాళ్ళని కూడా దేవుడు వదిలిపెట్టాడన్న. ఒక సోషల్ మీడియాలో ఒక జనరల్ నీకు కులం మతం ఉండొద్దన్నా. వీళ్ళు ఎవరైనా కొట్లాడుతున్నారు, వీళ్ళని సంజాయించాలి. కులం లేదు, మతం లేదు, మనమంతా మనుషుల కులం, మనం మనుషులమని చెప్పాలన్నా. అలాంటి నువ్వే తప్పుడుగా ఈ విధంగా స్ప్రెడ్ చేసి ఒక 2-3 వీడియోలో చూపించినావు అన్న. అంత పెద్ద TV5 మీడియాలా అట్లా రెచ్చగొట్టి క్రైస్తవుల మీద క్రైస్తవులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరు కొట్లాడితే నీకు ఆనందమా అన్న? నా దేశం కొట్టుకొని చచ్చిపోతే నీకు ఇష్టమా అన్న? ఎందుకు అట్లా చూపిస్తున్నావు అన్న? నీకు అర్థం లేదన్న. నేను ఒక నార్మల్ పర్సన్, నాకు జ్ఞానం ఉంది. ఏమన్నా మాట్లాడిన తప్పుడు విషయం మాట్లాడొద్దని. నీకు ఆ జ్ఞానం లేదన్నా. సుమారు కొన్ని 100 మందితో మాట్లాడుతావు. నేను ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలియజేస్తున్నా. డైరెక్ట్ నీ పేరు, నీ థంబ్నెయిల్ కూడా వేస్తానా. ఏమన్నా కానీ నేను భయపడుతున్నా. నా మీదకి నువ్వేమన్నా అది నాకు భయం గేమ్ కాదు. ఇంకా నేను నమ్ముకున్నా తండ్రి పైన నాకు నమ్మకం. నేను అల్ప విశ్వాసినే, నేను విశ్వాసిని కాదు. నేను మాట్లాడడానికి కూడా నాకు అర్హత లేదు దేవుని గురించి. ఎందుకంటే నేను ఒక అల్ప విశ్వాసిని. నేను నీతి ఉన్నప్పుడే మాట్లాడాలనంటూ నా లోపల నీతి లేదు. అయినా నీకు తెలియజేస్తున్నా, ఎందుకంటే తండ్రి తీర్పు తీరుస్తాడు. ఆయన తీర్పు ఎక్కడికి పోదన్నా. అర్థమైందా? తెలుసుకుంటే బాగుంటుందన్నా. కులం మతం కాదన్నా, మనిషిని మనిషిగా ప్రేమించాలని చెప్పినాడన్నా. నేను అది పాటిస్తున్నా, అది విశ్వసిస్తున్నా అన్నా. నేను అల్ప విశ్వాసిని అన్నా, నాకు విశ్వాసం లేదు. కానీ ఒక దైవ సేవకుని అంటే నీ కాడికి వచ్చిండొచ్చేమో, కానీ నువ్వు ఎట్లా మాట్లాడాలి, ఇట్లా కొన్ని ప్రూఫ్స్ అయితే వచ్చినాయి, ఏ నిజమో కాదో అట్లా మాట్లాడినావా అన్న?
తాగి చనిపోయిండు ఎట్లా చెప్తావా అన్న? డౌట్ ఉందని నువ్వు అంటే ఎంత బాగుంటుందన్న? ఖచ్చితంగా తాగి చనిపోయాడు అంటే నీ మమ్మీని దేవుని గురించి అట్లా మాట్లాడితే ఎంత తప్పని ఖచ్చితంగా నేను ఖండిస్తున్న ఈ విషయం. నాకు బాధేస్తుంది. అంటే మేము బాధపడి అంటే తండ్రి పిల్లల్ని బాధ పెడితే కూడా ఆయన తట్టుకోలేదన్నాను. అట్లా బాధ పెడుతున్నావు, తాగినట్టు చిత్రీకరిస్తున్నావు. నేను ఒక అల్ప విశ్వాసినన్నా. నేను ఇప్పటి వరకు చానేళ్ళు అవుతుంది మందాక. ఎందుకు మందాగమంటే నన్ను వేధిస్తే నువ్వు మందాకు అని. నేను తాగలే, ఇప్పటి వరకు తాగట్లేదు. నేను ఇంతకుముందు తాగుతుంటే తిరుగుతుంటే చిల్లరగా, కానీ ఇప్పుడు నేను మందాగలేను. ఏమైనా రాంగ్ చేసినప్పుడు అరే నీ రాంగ్ ఇది అని నాతోటి నేను అంటే డిస్కషన్ చేస్తా. అట్లాంటిది అంత గొప్ప మనిషి నిందలేస్తావు ఎందుకన్నా? ఒక సోషల్ మీడియాలో అంటే ఇట్లా జరిగినట్లుందో ఇదో కాదో. నీకు ఇంకొక మాట కూడా చెప్తున్నా నేను. కేపాల్ ఈరోజు నువ్వు ఈ విధంగా చిత్రీకరిస్తున్నావు కదా, కేపాల్ గురించి కూడా చాలా తప్పన్న. ఆయనకు మాట్లాడడం తెలియదేమో కానీ ఒకప్పుడు హిస్టరీ తీసి చూసుకో. ఎవరెవరితోటి తిరిగినాడు, పెద్ద పెద్ద 5 ఛాంపియన్స్ తోటి తిరిగినాడు. అదే హిస్టరీ చూసుకున్నట్లయితే మన దేశానికి వచ్చి సేవ చేసినటువంటి మదర్ తెరీసా లాంటి వాళ్ళతో కూడా తిరిగినాడన్న. అంటే కేపాల్ని పట్టుకొని కౌంటర్కి ఎన్కౌంటర్. నువ్వు చదివిన నీ జ్ఞానం గొప్పదేమో కావచ్చేమో కానన్నా, కానీ పైన తండ్రి ఉన్నాడు అన్న, తీర్పు తీర్చేవాడు. ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. తన పిల్లల కోసమై తను తీర్పు తీర్వకమ్మా అన్నాడు. గుర్తించుకో అన్న. ఈరోజు నేను చెప్తున్నా, క్రైస్తవులల్లా నిజంగా చెప్తున్నా, ఏడ్చుకుంటా మీరు చేయండి న్యాయం కావాలని. బాధపడి ఎవరికి కాదు, మనుషులకు తెలియజేయటం కంటే సర్వ సృష్టికర్తకు తెలియజేయటం మేలు అని. ప్రవీణ్ పగడాల గురించి ఖచ్చితంగా భారంతో ప్రార్థన చేయండి. ఆ దేవుడు ఖచ్చితంగా తీర్పు తీర్చువాడు. కులం మతాలని చెప్పి ఈ దేశం కొట్టుకుంటే నీకు ఆనందం అన్న? వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అని చెప్పాలి క్లారిటీ. నేను ఆఫ్టర్లో ఒక చిన్న బచ్చ ఛానల్, నాకు దీని గురించి కూడా అంత అవగాహన లేదు. నాకుందా నా జ్ఞానం, కొట్లాడతారు వాళ్ళు అని. ఇది నీకు తెలియదా అన్న ఏం జరిగిందో అని? ఒకవేళ నువ్వు ఈ మాటలు జరిగినా అంటే నా ఊహ జ్ఞానంతో చెప్పుందా అన్న? ఏం జరిగిందని అడిగితే నిన్ను వచ్చి అడిగింటారు ఎవరు చేసిరు అది ఇది అంటే వాళ్ళ పేర్లు గీర్లు కూడా నీకు తెలిసింటే అన్న. మళ్ళీ అది హిందువులని, క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ అట్లా పేర్లు కూడా వేయద్దన్న. ఎవరు చేసినా పేర్లు కూడా వేయద్దు. అలాంటి జ్ఞానం తెచ్చుకో అన్న. ఈ విషయం స్ప్రెడ్ చేయాల్సిన విషయం అన్న. నెగిటివ్గా న్యాయం కోసం, ప్రతి న్యాయం కోసం మాట్లాడాలన్నా. సరే అన్న, ఏ ఛానల్ అన్న అట్లా మాట్లాడింది అన్న? టీవీ5 అంటే ఒక పెద్ద ఛానల్ కదన్నా. ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడతారు కదన్నా. కొన్ని వేల మంది ఎంప్లాయీస్ ఉంటారు కదన్నా. కానీ నీకు ఒక మంచి పేరు ఇచ్చినాడు కదన్నా. నువ్వు అట్లా మాట్లాడడం తప్పు కాదా అన్న? చాలా తప్పన్న. నీతో పాటు ఇంకొక ఆయన కూడా మాట్లాడిండు. అవి ఆమెతో కాల్ చేసుకొని మొత్తం మీద అట్లా పెట్టి కొట్లాటలు పెట్టకండి అని మంచి మంచి మాటలు అన్నీ తెలియజేస్తే, నా దేవుని గురించి సోషల్ మీడియాలో అంటే నా దేవుని నమ్మిన ప్రవీణ్ పగడాలని ఇట్లా సంగతి అని నా భర్త గురించి ఇట్లా చిత్రీకరిస్తున్నారు కొంతమంది. అట్లా స్ప్రెడ్ చేయకండి. ఆయన మందు తాగడానికి క్లారిటీ నీకు తెలుస్తుంది కదన్నా. ఆమె చెప్తుందంటే భార్యకు తెలియదా అన్న? అట్లా చెప్పకండి, అట్లా సోషల్ మీడియా అని చెప్పింది. దాన్ని వేరే విధంగా చెప్తావు, ఇంకో విషయాన్ని ఇంకో వేరే విధంగా చెప్తావు. ఇదే నాన్న నువ్వు? శాంతి సమాధానం ఉండాలన్నా. ప్రశాంతత కావాలి, ప్రశాంతంగా బ్రతకాలి. ఈరోజు ప్రశాంతంగా బతుకుతున్నారు అన్న జనం. ఎవరి పని వాళ్ళు చేసుకొని కులం మతం లేకుండా. నేను మొత్తం హిందూస్ నా ఫ్రెండ్స్ అన్న తిరుగుతా. ఏ రోజు కులం మతం ఇవన్నీ ఏం రాలేవు. నిన్న మొన్న కొన్ని విషయాలు జరిగినప్పుడు అంటే ఇట్లా జరిగిందని బాధపడుతుంటే వాళ్ళకి తెలుసని వాళ్ళు నన్ను ఎప్పుడు ఒక్కరోజు కూడా ఒక మాట అనలేదు. నా ఫ్రెండ్స్ నాకు ఇష్టం, లవ్ యూ. వాళ్ళు ఎడికన్నా పోతున్నారంటే నేను దింపుతా, ఎడికన్నా అంటే నవ్వుకుంటా ఎన్నో లక్ష మాటలు మాట్లాడతాం. నాకు ఏ రోజు లేదు. ఇప్పుడు ఇవన్నీ అవి ఇవి మీడియాలో అవి ఇవి పెట్టి మంచిగున్న చోట కూడా చిచ్చులు అవుతామన్నా. అసలు తప్పన్న. దీన్ని ఇట్లా డీల్ చేయాలి ఏం కథ అన్నది అది గవర్నమెంట్కి తెలుసన్న. గవర్నమెంట్ తీసుకుంటుంది, ఇంత లేట్ తీసుకుంటుంది అంటే అది ఏదో ఉండొచ్చు ఉండకపోవచ్చు. నువ్వు మాట్లాడడానికి అర్హత లేదన్న.
ఆయన గురించి ఆయన చెప్పే చర్చికి వెళ్ళి కనుక్కో. ఆయనకేమన్నా మంచోడు. ఇప్పుడు కూడా దేవుడు దగ్గరికి పోయినాడు, హ్యాపీగా ఉంటాడు నాకు తెలిసి. రెండో మాట చెప్పాలా అన్న, ఆయనకి ఇక్కడ ఇక్కడనే కదన్నా, మొత్తం బయట దేశాల్లో కూడా సేవ చేస్తాడు. ఆయనకేమన్నా చెప్పు, రోడ్డు మీద కూర్చొని అంటే రోడ్డు మీద మందు తీసుకొని అట్లా తాగాల్సిన అవసరం ఏముందన్న? పెద్ద హోటల్ తీసుకుంటాడు, కానీ ఆయన పోతున్నది ఏడికన్నా? కొంతమంది సేవ చేయడానికి అంటారు, సేవ చేయడానికి పోయినప్పుడు తాగి సేవ చేస్తాడా అన్న? ఏం మాట్లాడుతున్నావు అన్న? 3 చోట్ల మంది తాగిండని. అవ్వ నన్ను మీడియా నువ్వు అప్పుడు ఎట్లా చెప్పాలంటే, తాగిండేమో అని అనుమానాస్పదంగా వీడియోస్ వస్తున్నాయి అట్లా చెప్పాలి. తాగి చనిపోయిండు డైరెక్ట్ చెప్పేస్తావా? నువ్వు స్టేట్మెంట్ ఇచ్చేస్తావా? లేదు మొత్తం గవర్నమెంట్ మీడియాకి పనిచేస్తుంది అని చెప్పి, గవర్నమెంట్ ఉన్నాయని చెప్పి, గవర్నమెంట్ ఏవైనా ఉండొచ్చు, కానీ పైన దేవుడు కూడా ఉన్నాడు. ఈ గవర్నమెంట్ ఈ స్థాపన అన్ని ఉన్నాయంటే దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు. సైతాన్ ఉన్నది, దయ్యం ఉన్నదాన్ని ఎంత విశ్వాసమో దేవుడు ఉన్నది కూడా అంతే. మంచి ఎప్పుడు అంతం కాదు, మంచికి ఎప్పుడు అంతం లేదు. చెడ్డవాడు ముందు సుఖపడొచ్చు కానీ ఓడిపోతాడు, మంచివాడు ముందు కష్టపడొచ్చు కానీ గెలుస్తాడు అని ఎన్నెన్నో మంచి మంచి విషయాలు మనకు తెలుసు. కానీ వాటి గురించి నువ్వు మాత్రం నెగిటివ్ స్ప్రెడ్ చేయకన్నా, మంచి తెలియజేయకపోయినా పర్వాలేదు కానీ నెగిటివ్ మాత్రం నెగిటివ్ చేసి మాత్రం మాట్లాడొద్దన్న. నా వీడియో ద్వారా నీకు డైరెక్ట్ తెలియజేస్తున్నా అన్న. నేనైతే నిజంగా చెప్తున్నా, ఏ రోజు మాట్లాడదలుచుకోలే, కానీ నా మనసులా వేదన. అరే, నువ్వు నమ్మే దేవుని గురించి ప్రకటిస్తున్న ఒక వ్యక్తిని దారుణంగా ఏదో అయితే కూడా నేను మాట్లాడకుండా ఉంటే, నా మూగపోయిన నాకు ఇచ్చిన దేవుడు గొంతు ఇంకా వేస్ట్ అని చెప్పి మాట్లాడుతున్నా. నాకు అందరు ప్రజలన్న అమాయకమైన వాళ్ళ మీద చిచ్చులు పెట్టి కులం మతం అని చెప్పి కొట్లాటలు పెట్టాలని చూస్తున్నా. దయచేసి పెట్టకండి. అందరు బాగుండాలి, అందరు ప్రశాంతంగా ఉండాలి. అన్నిటికంటే ఇండియా అంటే స్పెషల్. అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు మంచిగుంటారని. ఈరోజు అవి ఇవి అయిన తర్వాత అమాయకులు చదువుకున్నోళ్ళైతే జ్ఞానంతోటి ఆలోచిస్తారు. కానీ చదువు లేకుంటే అంటే ఆడికాడికి మధ్యలో చదువుకొని ఉన్న వాళ్ళకి తక్కువ జ్ఞానం ఉంటది కాబట్టి వాళ్ళు డైరెక్ట్ ఎన్నెన్నో కామెంట్లు ఏమేమో పెడతారు. ఒక ఆమె మాట్లాడింది, ఆమె వీడియో పెట్టాలా అన్న? యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఏమేమి మాట్లాడిందో అవన్నీ పెడతా, విను, చూడు. నువ్వన్న వీడియో కూడా పెడతా. ఇట్లా తప్పన్నా? తప్పు చేయడం తప్పు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై భీమ్. థ్యాంక్ యూ గైస్.